హే గైస్ వెల్కమ్ టు క్రేజీ ఒలింపిక్స్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. క్రేజీ ఒలింపిక్స్ పవర్డ్ బై క్రేజీ, స్పాన్సర్డ్ బై బ్రోస్. సో ఈరోజు ఒక మంచి ఒలింపిక్ క్రిస్ గేల్ కలదలు పెట్టా. మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అంటే ఉండిద్ది కదా విషయం. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడక్క. సరే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనం ఒక చిన్న క్వశ్చన్ అడిగి దానికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి చిన్న గిఫ్ట్ అని చెప్పాం. సో లాస్ట్ వీడియోలో కపిల్ దేవ్ అని కరెక్ట్గా చాలామంది కామెంట్ చేశారు. కాకపోతే నరేంద్ర అనే వ్యక్తికి మాత్రం 1.1K లైక్స్ వచ్చినాయి అనమాట. సో ఆ బ్రదర్ని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఫోన్పే నెంబర్ పంపించాడు. సో మా తరపు నుంచి ఆ బ్రదర్కి ఒక చిన్న గిఫ్ట్ అనమాట. 500 రూపీస్ ఫోన్పే చేస్తున్నాం. ఇది ఆ టైప్ ఫోన్ పే కాదు, అట్లేం కాదు, అట్లాంటి ఫోన్ పే కాదు, అట్లాంటిది ఏం కాదు. స్క్రీన్ మీద ఏం చూపించలే, స్క్రీన్ మీద కూడా ఏం చెప్పిన ఊరకు సౌండ్ వినిపిస్తా అంతే. మనోడు నువ్వు చూస్తే కింద కామెంట్ చేయి. సైలెంట్ లో పెట్టేవింది లేదు, వచ్చింది, వచ్చేసింది. 500 రూపీస్ బ్రో, బిర్యానీ తిను, హ్యాపీగా తినేసాడు. హెల్త్ జాగ్రత్త, ఓకేనా? సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒలింపిక్స్లో ఇండియా తరపున ఫస్ట్ మెడల్ కొట్టింది ఎవరు? అది కరెక్ట్ కింద కామెంట్ చేయండి. సేమ్ అంతే, కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ ఉంటుంది అనమాట. బట్ ఇది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే. మీకు ఇష్టం లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, అది ఫాలోవర్స్ కోసం కాదు, మన ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేసిన పే బ్యాక్ టైం అనుకోవచ్చు. అనమాట అవకాశం ఇవ్వడు. ఒక మాట మనం మాట్లాడదాం, ఇది చేద్దాం అంటే అవకాశం ఇవ్వడు. ఎట్లా దొక్కేసాడు ఫస్ట్ నుంచి, స్టార్టింగ్ నుంచి క్రేజీ బ్రోస్ అని తెప్పించి ఏం చెప్పలేదు నేను. విన్నారు మీరు, ఆల్రెడీ చూసారు. ఇదే ఇట్లా డామినేట్ చేసి మానసికంగా మనిషిని ఒత్తిడికి గురి చేసి గేముల్లో ఓడిద్దామని చెప్పేసి ఇవన్నీ ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలు ఇవన్నీ. సరే చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఈసారి ఈ ఛాలెంజ్ అయితే మనమే గెలుస్తాయి. ఎందుకంటే స్పోర్ట్స్లో నేను తిట్టనమాట. స్కూల్లో కూడా అన్నింటిలో ఛాంపియన్ నేను. మెడల్స్ కూడా నేను నా దగ్గర తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను. ఈసారి కూడా ఇది గెలిచి మెడల్ జేబులు వేసుకుంటా. అది సో మీరు గమనిస్తే స్పెట్స్, జెర్సీ, అవక్కయారా కొత్త టైడ్ స్టెయిన్ రిమూవల్ కింగ్, ట్రాక్ ప్యాంట్, షూస్. వీడు చూస్తే అవతారం చూడండి, చేపలు పట్టేవాళ్ళలాగా ఉన్నాడు. అవును, బనియన్ బర్మాడా. ఫస్ట్ వచ్చేసి దీంట్లో మొత్తం ఎన్ని, ఫస్ట్ వచ్చేసి షార్ట్ పుట్ అనమాట, సెకండ్ వచ్చేసి జావలిన్ త్రో, థర్డ్ వచ్చేసి రెజ్లింగ్. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనం షార్ట్ పుట్ ఆడదాం. ఓకే, లెట్స్ గో. చాలు, ఎంకరేజ్ చేయండి. మనం ఒక 10 మీటర్లు వేసే ప్రయత్నం చేద్దాం. ఏంటది? అబ్బో, కుండి అయ్యా. ఎందుకు కుండి అయ్యా? అరే డాన్స్ కాదు క్రాంతి వేయాల్సింది, త్రో క్రాంతి వేయాల్సింది. చూడు, గైస్ ఇక్కడ దాకా పడింది. ఆల్మోస్ట్ వరల్డ్ రికార్డ్కి దగ్గరలో ఉంది. నువ్వు ఇప్పుడే ఎంత ఎత్తావు చూస్తా. అదే వరల్డ్ రికార్డ్, అది కిడ్స్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది చూసా. మాటలు కాదు, చేతలు చూపి. మనతో దీనిలో 3 ఛాన్సులు ఉంటాయి. 3 ఛాన్సులు ఏంది? 3 ఛాన్సులు, బెస్ట్ ఆఫ్ 3. సరే క్రాంతి, గైస్ మనదంతా ఇంటర్నేషనల్ స్టైల్, మామూలుగా ఉండదు. మనతో ఎలా ఉంటది? వంకాయ, టమాటా, సేవ, కోడిగుడ్డ, మామూలు కోడిగుడ్డు. నువ్వు అది దాటి చూద్దాం ఫస్ట్. ఇంటర్నేషనల్ స్టైల్. ఏమైందిరా? ఏంది ఇంతసేపు వేసా? ఇంటర్నేషనల్ స్టైల్ రా. ఏమి పిర్ర ఏమైంది? అరే దాటిచ్చాడు. ఇంటర్నేషనల్ స్టైల్ వాయిస్, మన ఇంటర్నేషనల్ స్టైల్. దాటిచ్చాడు గాయస్. ఒక అడుగు పడింది. ప్రొఫెషనల్. మనం స్కూల్ రేంజ్ లో కూడా అంత ఇంటర్నేషనల్ కాబట్టి ఇబ్బంది లేదు. మామూలు విషయం కాదు. మనతో 2 ఛాన్సులు ఉంటే ఏమి, 3 ఛాన్సులు ఉంటే ఏమి. గైస్ ఫటాఫట్ లైక్ కొట్టండి. అబ్బా, ఏంది కాపీ కొడుతున్నాడయ్యా? లేదు, నా దాంట్లో సేమ్ ఏంది, ఇదిగో దానికంటే ఎక్కువ పడింది చూడండి. గైస్ చూడు, ఫస్ట్ ఫౌలు, ఫస్ట్ అక్కడేసాడు. అది ఫౌలేడా? గేట్ దొక్కావు, గేట్ దొక్కావు, ఫౌల్. ఆడ ఎంపైర్ చూస్తున్నారు. ఇదిగో గేట్ దొక్కావు, ఫౌలు. అలాంటి చేయి మాకు, నువ్వు వెళ్ళు. గేట్ దొక్కావు, అది నువ్వు దక్కింది. ఆడ క్లియర్ కదా, షూ మార్కదుగో చూద్దా. రండి, ఎంపైర్ రా. గీత ఎంపైర్ రా. అదెందుకు వెళ్తావు నువ్వు? తొడమాకదుగో,
రా ఇదిగో గీత దొక్క ఇదిగో ఫౌల్. గీత గీత ఫౌల్ కానీ టచ్ అవ్వకూడదు గీతని. ఒరే, అది నీ చెప్పులు రా, నాది కాదు. ఇదిగో నా షూ ఇదిగో ఇదిగో చేతిపు చేతిపు ఇదిగో 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 నా అదిగో ఆ. ఫౌల్ ఫౌల్ ఫస్ట్ ఫౌల్ ఫస్ట్ ఫౌల్. ఫస్ట్ నువ్వు నా దాని మీద చెక్కావు. ఉండు నా షూ ఇది, వాడు చెప్పు తొక్కురా నువ్వు. సరే గీత గీత ఫస్ట్ ఫౌల్ వాడే చెప్పాడు, ఫస్ట్ ఫౌల్. అరే ఫస్ట్ ఫౌల్, మనం ఫస్ట్ 2 వచ్చినాయి మనకు పాయింట్లు. ఆల్మోస్ట్ విన్ అయినట్టు. ఇప్పుడు చూద్దాం. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. టెన్షన్ అవుతున్నాడు కానీ వెళ్దలే కానీ. సేమ్ సెకండ్ దగ్గర పడింది. చూడటం కూడా వేస్ట్. దాని మీద కొంచెం ఎక్స్ట్రా పడింది లేండి. తీసుకురా, చూడటం కూడా వేస్ట్లే. లాస్ట్ రౌండ్ ఆ గ్రిప్ సరిగ్గా కుదరట్లేదులే. అంటే వీడేంటంటే గాయస్ ఏం చేస్తున్నాడు తెలుసా, మనిషిని టైట్ చేస్తున్నాడు. నన్ను అటు ఇటు తిప్పించి ఎనర్జీని డ్రైన్ చేసి ఇట్ట గెలవటం కష్టంగా. తీసుకో, ఇది మనం ఎట్టేసినా కూడా విన్న మనమే. ఇది ఎందుకంటే లాస్ట్ నేను ఎక్కువ వేస్తానేమో దూరం. శివాజీ గణేష్ వేద్దాం మళ్ళీ. ఏందంట అది? లేదు తీసుకురా. ఇది కూడా ఈడి దాటింది. ఏందా దాటేది? ఇది కూడా ఈడి దాటింది. కాదు 2 దాటిని. గైస్ ఆల్మోస్ట్ విన్ను. ఇది ఊరగాడు వేసుకుంటాడు. వేసుకోరా, అయిపోయింది విన్ను. చిన్నగా అదేమో ఇది అనుకుంటుంది. ఇట్లాంటి ఆటలతో గోళీలు ఆట ఆడుకునేవాడు ఆ రోజుల్లో. అందుకే షార్ట్ పుట్ వేయలేకపోతున్నాం. Emotional damage. జమినీ గణేషన్ అయిపోయిందిలే అయ్యా. ఓకేనా? రెడీయా? రెడీ. బౌలింగ్ వేసాడు. సేమ్ చూసుకో. కరెక్ట్ పడింది ఇదిగో. కరెక్ట్ పడింది ఇదిగో. ఇక్కడ పడింది కరెక్ట్గా. షార్ట్ పుట్ లో విన్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. పడిందా? నెక్స్ట్ జావెలిన్ త్రోకి వెళ్దాం రా. గాయస్ ఓడిపోయాము కానీ ఎంత తేడా, జానా తేడాతో ఓడిపోయాం. కాబట్టి మీరు అక్కడ చూసుకోండి. ఓడికి కావాలి. పర్సనాలిటీ చూడండి. స్ట్రెంత్ డిఫరెన్స్ ఉంటుంది. అయినా కానీ నేను ముందుకొచ్చి వేసాను. జస్ట్ జానా తేడాతో ఓడిపోయింది మనం, అంతే. అంతకు మించి ఎక్స్ట్రా ఏమి ఓడిపోలేదు కదా. సరే నెక్స్ట్ వచ్చేసి జావెలిన్ త్రో. ఇటు జావెలిన్ తెమ్మంటే గుణపం తెచ్చాడు. ఏందిరా గుణపం విషయంగా ఉంటుంది కదా అది గుణపం. సరే ఇదే రాడు తొందరలో మనం వేరే వాళ్ళకి దింపబోతున్నాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. చేతులు జాగ్రత్తయా. జావెలిన్ నట్టు ఉంటుంది, గీత ఉంటుంది. ఆ గీతకి జావెలిన్ మనం ఒకప్పుడు నీరజ్ చోప్రాతో చేసాం ప్రాక్టీస్. ఓహో ప్రాక్టీసా? నీరజ్ చోప్రాతో చేసావంటే రెడీయా? రెడీ. రాంగ్. అబ్బో నడువులు పట్టేలాగా ఉన్నాయి. గుణపం ఇచ్చేవి రాయరా. గుణపం అసలు అంత ఎవడేమన్నాడు కానీ బాగా వేసాడు గాయస్. అన్నైతే మస్తు వేసిండు. మంచి త్రో ఏం కాదు, గుణపం కాకుండా. సరే గుణపం వద్దులే, గుణపం తీసేసేసి వేరేది ఆడదాం. ఏంది గుణపం ఎందుకు? ఓడిపోయావు విన్నప్పి. గుణపం వద్దురా, నడువులు పట్టేస్తున్నాను. విన్నిచ్చే అట్లా విన్నప్పుడు ఎందుకు ఇస్తారు? అబ్బో రెడీయా? రెడీ. ఎప్పుడు రోలింగా? రోలింగ్ అయ్యా. ఇదేంది మామూలుగా అది అంటారు కదా, ఇట్ అంటారు కదా. కానీ ఆన్ చేసుకో. రెడీ. ఆడక మూలకెళ్ళింది. హైయెస్ట్ నీ మీద చూసుకో. సర్కిల్ ఇట్లా ఉంటుంది. సర్కిల్ ఇట్లా ఉంటుంది. అట్టుండేది మీటర్ సెట్ చూస్తారు. ఎవరు చెప్పింది? మీటర్ సేమ్ సర్కిల్. కెమెరా రా, ఏం చూపించు. ఇదిగో రేడియస్ చూసుకో. నువ్వు కావాలంటే వంకర చేసి రేడియస్ చేద్దాం. వంకర మొహమాడా. చిన్న పెద్ద అటువైపు నుంచి ఇటువైపు దాకా ఎట్లా ఉంటుంది. ఇలా నువ్వు చూస్తే ఇలా వస్తుంది సర్కిల్. యాక్చువల్గా ఫౌల్ అది. ఒరిజినల్ ఇదిగో లైన్ వెళ్ళింది. సర్కిల్ వచ్చిందిరా. సర్కిల్ ఎట్ వచ్చింది. ఇది లైన్. ఇది సర్కిల్ రాదులే. గాయస్ ఫస్ట్ రౌండ్ ఓడిపోయాడు. లేదు గాయస్. ఎంపైర్ని పిలుద్దాం. ఏమైంది? లేదు వీళ్ళకి ఒలింపిక్స్ పరిజ్ఞానం శూన్యం.
ఒలింపిక్స్ ఎలా జరిగిద్దో తెలియదు వీళ్ళకి. ఏమి తెలుసురా నీకు? కరువు ఉంటుంది, అటు నుంచి ఇటు కరువు ఉంటుంది. ఆడ నుంచి నీరజ్ చోప్రా అటువైపు వేసినా, మనోడు ఏడేసినా కానీ లెంత్ అటువైపు వేయకుండా ఊపిరట్లేదురా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? కాంతి రేడియస్ ఉంటుంది కాంతి, 90 వీడికి బరువు ఎక్కువ ఉండేలాగా చెయ్యి టల్లా ఇట్టు వెళ్ళింది. అవును అట్లా వెళ్ళింది, ఫ్యాక్ట్ అది. లేదులే పోయింది లేరా, అది తీసుకో. ఇంత రాంగ్ మాట్లాడుతున్నారు. అంగుళం బాతుకుతే కలవటం గెలుపు కాదా? అంగుళం పాతికైనా ఏదైనా ఒకటే, దీని చెయ్యి పోయిద్దిరా నాయన. వేరేది తీసుకునే అందుకే ఆ కట్టె మొక్క రెడీయా? రెడీ అయ్యే లేదులే ఎడకేలే. ఫౌలు మళ్ళీ లోపల గేట్ దాటి వెళ్ళిపోయాడు. ఫౌలే వెళ్ళా, వేసిన తర్వాత ఎలా ఆటలు తెలియవు, రూల్స్ తెలియవు, ఆటానికి వస్తారు ఒలింపిక్స్ ప్లేయర్కి. మళ్ళీ నాకు చెప్పిస్తున్నాడు చూడండి ఎనర్జీ ట్రైన్. అయ్యా మీరు లేకుండా గబక్కర డేస్తలేమో, కొంచెం సైడ్ రండి. గుణపం దిగిద్ది. అంటే ఏరియల్ వ్యూ తెద్దాం అంటుంటే రాట్లా ఇది. కెమెరా మ్యాన్కి వేస్తామేమో, లేనిపోయింది. రన్నింగ్ రావట్లేదురా, ఫస్టే జంకుతున్నాడు. అంత జంకేగా మనిషి. ఇదిగో ఫౌల్, ఇదిగో చూడు కాలాడుందో చూడు. ఫౌల్ నేను ఒప్పుకుంటా, ఫౌల్ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే రన్నింగ్ రాలా, ఫస్ట్ రన్నింగ్ రాలేదు, కావాలని దొక్కేసాడు. తొందరగా దోసకాయ పెట్టి కొడతారు ఇక. రైట్ ర్యాంక్ అయిపోయింది, విన్ ఇచ్చాయి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అంత సీన్ లేదు క్రాంతి. ఎందుకు తీసుకొచ్చుకో, ప్రతిదీ నాకు ఎనర్జీ ట్రైన్ చేస్తున్నావు ఏంది? ఎంతకు వచ్చినప్పుడు నువ్వే తీసుకొని వచ్చి ఏంది పన్నోడ్లాగా కనపడుతున్నాడా? వెళ్ళొచ్చుగా, ఎనర్జీ మొత్తం ట్రైన్ చేస్తున్నాడు గాయస్. ఇది పట్టుకో. మళ్ళీ మనకి మైనస్ ఏంటంటే చెప్పులు, వాడికి షూ ఫెచ్చింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఎట్లాగా అయినా మనమే గెలిచింది. ఏంది గెలిచింది? ఫౌలు దాటాడు. ఫౌలు ఏం దాటింది? వేసి వెళ్ళాను. వేసి వెళ్ళకూడదురా, ఫౌల్ ఇస్తారా కాంతి? వేసి వెళ్తే ఆగిపోవాలరా. చూద్దామని వెళ్ళలే. సరే లేరు కదా, ఎందుకు తెచ్చుకోపో, నీదేగా. వేసిరాను కాంతి, విన్ ఇచ్చేయి. ఎందుకు ఇస్తాము మేము? మాకు ఎన్నో సెట్ చేసాం మేము. ఓకే ఇటుకి చేయలేకపోతే ఇక. ఆహా మూమెంట్ వస్తుంది. మళ్ళీ ఫౌల్. అది కదా ఫౌల్. ఇది లైన్, ఇది కూడా హైయెస్ట్ క్రాంతి లేదు చేసి మళ్ళీ వెళ్ళిపోయావు. వనాల్ ఇది కూడా మనమే గెలిచాం, 2 మనం గెలిచాం. నెక్స్ట్ రెజ్లింగ్ ఉంది. మామూలుగా అయితే పెద్దగా చేస్తానండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి రెజ్లింగ్ అనమాట. సో ఎంపైర్ బహు క్రూరమైన రెజ్లర్, ప్రొఫెషనల్. సో రూల్స్ వచ్చేసి 2 minutes, 2 రౌండ్స్ ఉంటాయి. 2 minutes. ఎవరైతే నడుము అంటే ఈ వీపు కింద కానిచ్చిన పాయింట్ లేదా బయటికి నెట్టేసిన పాయింట్, అదేనా? ఓకేనా? ఈపు కింద కానిస్తే 2 పాయింట్లు, బయటికి నెట్టేస్తే 1 పాయింట్. డబ్బులు తోలుతావా మళ్ళీ? ఏం తగలదు. 2 minutes. ఎంపైర్ టైం ఎంపైర్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకుంటాడు. ఫౌల్ అయితే ఫౌల్ అని చెప్పాలి. పట్టుకో గాయస్, కింద పడిపోయినా కానీ మనకే పాయింట్. కింద పడితే పాయింట్ రాదు, నడుము కింద ఆనాలి. అదే ఉండదు. ఎంత 1 పాయింట్. ఎంత అయింది టైము? 31 seconds అంటే 31 seconds. 1.5 minute ఉంది. సచ్చింది గొర్రె.
ఉంటే చచ్చిపోతుంటరా. ఇంకా 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఉన్నాయి. సో మనం గెలవాలంటే 5 పాయింట్స్ రావాలి. మనం గెలవాలంటే 5 పాయింట్స్ రావాలి. 5 పాయింట్స్ రావాలంటే మనకు ఒకటే ఉంది. దంగల్ సినిమా లాగా పైకి ఎట్టి చేస్తా చూసా అట్ట వేయాలి. ఇగో గేమ్ వద్దు, మామూలుగానే ఏమనంటే 10 పాయింట్లు ఇస్తా. కానీ రెడీ రెడీ ఏదో నువ్వు వేసేది. రెడీ రెడీ. లాస్ట్ 20 సెకండ్స్. రెడీయా? టైం వేస్ట్ చేస్తే చాలు. చూడండి పైకెత్తుకరా. గైస్ మొత్తానికి అయితే బ్రెజిలింగ్లో కూడా మనమే గెలిచాం. కానీ ప్రొఫెషనల్ రెజ్లర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. 2 మినిట్స్గా దోలు తిరిగిపోయింది. అబ్బో ఇంకా నెక్స్ట్ ఇది మనం గెలిచినా గెలవకపోయినా మనదే ట్రోఫీ. గైస్ మీరు ఇక్కడ గమనిస్తే షార్ట్ పుట్, జావలిన్, తోసుకునేది ఈ 3 కూడా బలానికి సంబంధించినవి. మానసికంగా మన బలాన్ని తొక్కేసి వాడు బలంగా ఉన్నట్టుని బయట చూపించి మనం ఓడిపోయేలాగా చేశాడు. నెక్స్ట్ ఇది షూటింగ్, అట్లాంటి ఆడు నాతో రన్నింగ్, అదాడవ నాతో హై జంప్, అదాడవ లాంగ్ జంప్, ఇవేవి ఆడకుండా ఎట్లాంటి తొక్కుసుకునేవి నెట్టుకునేవి. ఫ్లాష్ బ్యాక్. ఈసారి ఈ ఛాలెంజ్ అయితే మనమే గెలుస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్లో నేను తిట్టానమాట. స్కూల్లో కూడా అన్నింటిలో ఛాంపియన్ నేను. మెడల్స్ కూడా నేను నా దగ్గర తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను. ఈసారి కూడా ఇది గెలిచి మెడల్ జేబులు వేసుకుంటా. అది నేను నా చిన్న పార్ట్ 2 ఒలింపిక్స్ పార్ట్ 2 రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్ దమ్ముంటే రమ్మనండి. నేను చెప్పేది రమ్మనండి. ఫస్ట్ వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, దమ్ముంటే రమ్మనండి. మాట్లాడుకున్నావా? హై నాకు ఇది జంప్, వల్ల కాదు, నువ్వు లాంగ్ గెలుస్తావు. జంప్, రెడీ దమ్ముంటే రమ్మండి. దమ్ముంటే రమ్మండి. అది కాదండి, ఫస్ట్ స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, అప్పుడు నా వల్ల కాదని చెప్పొచ్చుగా. హై జంప్, లాంగ్ అంది మాట్లాడద్దు. హై జంప్ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ హై జంప్ లాంగ్ జంప్ కూడా కొడతా. ఒలింపిక్ 2లో సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా 10,000 లైక్స్ వస్తే నేను ఆడతా, లేకపోతే రాను. అది కానివ్వండి. అది ఏ వచ్చినా కానీ నేను ఆడతాను. ఎవరైతే కామెంట్ చేసి దానికి ఫస్ట్లో క్వశ్చన్ అడిగాం కదా, దానికి కామెంట్ చేసి ఆన్సర్ చేసి ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తుందో వాళ్ళకి మళ్ళీ ఒక బహుమతి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ఒలింపిక్స్ ఏమో కానీ గుండె అయిపోయేటట్టు ఉంది. ఉండాలని సబ్స్క్రైబ్ అయ్యి కష్టం చూసినా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్కి వెళ్ళేలాగా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి బిగ్ బాస్ వాళ్ళు చూడండి, ఒకసారి చూడండి అయ్యా. ఈసారి ఈ ఛాలెంజ్ అయితే మనమే గెలుస్తాం. ఎందుకంటే స్పోర్ట్స్లో నేను తిట్టానమాట. స్కూల్లో కూడా అన్నింటిలో ఛాంపియన్ నేను. మెడల్స్ కూడా నేను నా దగ్గర తీసుకొద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను నేను. ఈసారి కూడా ఇది గెలిచి మెడల్ జేబులు వేసుకుంటా. అది